సిద్దిపేట జిల్లా ఎరవలి ఫామ్ హౌస్ లో కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్ 27 నాటికి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏడాదిలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఆ రోజున వరంగల్లో లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. సభకు అనువైన ప్రదేశం పరిశీలించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. సభ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతలు మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. అంతేకాదు ఈ సభ నిర్వహణకు త్వరలోనే కమిటీలు కూడా వేస్తామని చెప్పారు కేసీఆర్. పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు ఏడాది జరపాలని ఆదేశించారు. బహిరంగ సభ సన్నాహక సమావేశాలు నియోజకవర్గాల వారీగా నిర్వహించాలని పార్టీ నేతలకు చెప్పారు కేసీఆర్. వరంగల్ బహిరంగ సభ తర్వాత పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలపరుస్తామని అన్నారు. దానికోసం కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్త కమిటీల ఏర్పాటు చేసిన తర్వాత ప్రతినిధుల సభ నిర్వహించాలని ఈ మీటింగ్లో డిసైడ్ చేశారు. కార్యకర్తలకు నేతలకు క్లాసులకు కూడా పెట్టాలని, అలాగే పార్టీలో యువత మహిళా భాగస్వామ్యం పెంచాలని నిర్ణయించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడ్డారు కేసీఆర్. ఈసారి లోక్సభలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకపోవడం రాష్ట్రానికి తీరని లోటని అన్నారాయన. ఈ మీటింగ్లో లోక్సభ నియోజకవర్గాల పెంపు అంశంపైన చర్చించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ విధానమేంటో స్పష్టమైన తర్వాత రాష్ట్రానికి జరగనున్న నష్టంపై స్పందించాలని నిర్ణయించారు.